ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, సర్వోన్నతుడైన దేవుడు మనందరినీ ప్రేమించి మరొక మారు ఈ రాత్రికాల సమయములో ఆయన వాక్యము వినే గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించినందుకు మనం ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లింపవలసిన వారమయ్యున్నాం. ప్రియులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎంత మంచి వాగ్దానం ఈ రాత్రి దేవుడు మనకిచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనకు చేయలేని పని అనేది ఉండదు. ఆయనకు సాధ్యము కాని పని అనేది ఉండదు. ఎందుకంటే ఆయన్నే సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని. ఆయనకు తెలియంది అంటూ ఏది కూడా ఉండదు. ఆయన సర్వాంతర్యామి, ఆయన లేని చోటు అంటూ ఉండదు. మనము నమ్ముకున్న దేవుడు అంత అత్యున్నతమైన దేవుడు. ఆ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అబ్రహామును ప్రశ్నించాడు దేవుడు. అవును ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగినవాడు. కల్దీయులు అనే దేశము నుండి దేవుడు అబ్రహామును పిలుచుకొని, నీ స్వజనాన్ని, నీ స్వదేశాన్ని, నీ బంధువులందరినీ, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మంటే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపి తన భార్యను తీసుకొని బయలుదేరి దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసానికి కర్త మీద విశ్వాసాన్నించి బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వాదకరముగా చేస్తాను అన్న వాగ్దానాలను అబ్రహామునకు దేవుడు అనుగ్రహించాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అనంటే అబ్రహాము గారికి అప్పుడు 100 సంవత్సరాలు వచ్చేశాయి. శారాకు 90 సంవత్సరాలు. శారాకు స్త్రీ ధర్మము ఉడికిపోయింది. ఇంకా పిల్లలు ఎలా పుడతారు? అయినా గాని శారా గారు ఒకంత అటు ఇటు ఉన్నా అబ్రహాము మాత్రము దేవుని పట్ల చాలా నమ్మకము, చాలా విశ్వాసము. ప్రియులారా, ఆది కాండము 17వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడని, నీవు నిందారహితునిగా ఉండు చాలు అని ఆకాశ నక్షత్రములను చూపి నీ సంతానాన్ని నక్షత్రాలుగా, భూమి మీద సముద్ర ఒడ్డున ఇసుకను చూపించి నీ సంతానమును ఇసుక రేణువులా చేస్తానని అన్నాడు. అయితే 18వ అధ్యాయములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆ మస్తిక వృక్షము కింద సింధూర వనములో అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వస్తే ఆ 100 సంవత్సరాల వయసులో కూడా అబ్రహాము అత్రియేక దేవునికి ఇచ్చిన ఆతిథ్యము ఉంది చూసారా? అది అసాధారణమైనది. ఇంకా దానికి వేరే పేరు పెట్టలేము. ఆ 100 సంవత్సరాల వయసులో కూడా ఆయన పరిగెత్తికెళ్ళి దూడలను తయారు చేసి, రొట్టెలు తయారు చేసి, భక్ష్యములను తయారు చేసి దేవుని దగ్గరికి వచ్చి వాటన్నిటినీ వడ్డించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ప్రియులారా, ఆయన చేసిన విందు మహత్తైన విందు, మహత్తరమైన విందు. ఆ విందును దేవుడు ఆరగించిన తర్వాత అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నేను నీకు వయసులో పిల్లలని ఇవ్వబోతున్నాను అనంటే శారా తలుపు చాటు నుండి ఆ మాటకు నవ్వింది. ఎందుకంటే అప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకు స్త్రీ ధర్మము ఉడికిపోయి 90 సంవత్సరాలు వచ్చేశాయి. ఈ వయసులో పిల్లలు ఏంటి?
ఏదైనా దేవుడు కార్యము చేస్తాను అనంటే మన కళ్ళ ఎదురుగుండగా పరిస్థితులను చూసి మనము కూడా చిన్న నవ్వు నవ్వుతా ఉంటాము. అదేమి నవ్వు అనంటే నిర్వీర్యమైన నవ్వు. ఇది జరుగుతుందా, దేవుడు అలాగే చెప్తాడులే, ఈ పరిస్థితులేమో ఇలా ఉన్నాయి, ఒకటి మనకు కలిసి రావటలేదు, కలిసి వచ్చింది కూడా వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితుల్లో మన జీవితాల్లో ఈ కార్యాలు జరుగుతాయా? మనం ఆశీర్వదించబడతామా? మనకు పిల్లలు పుడతారా? మన రోగము తగ్గుతుందా? మన కుటుంబము కట్టబడుతుందా? మన కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఇవన్నీ ఎలా జరుగుతాయిలే అని చిన్న నవ్వు నవ్వుతాం. శారా కూడా అదే చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వయసులో ఇలా జరుగుతుందా అనంటే సర్వజ్ఞాని అయిన దేవుడు అది చూసి అబ్రహాముతో చెప్పిన మాట, యెహోవాకు అసాధ్యమైనదేదైనా కలదా? మీదటికి ఈ సమయంలో నేను మరలా వస్తాను, అప్పుడు శారా కుమారుని కలిగి ఉంటుంది, తగిన కాలమందు సమస్తమును సహాయము కలిగి ఉంటుందని చెప్పాడు. తగిన కాలమందు సమస్తమును సహాయము చేసి సంపూర్ణము చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన పరిస్థితులన్నీ వేరుగా ఉండొచ్చు. ఎర్ర సముద్రము 2 పాయలవ్వటము అది అసాధ్యము, కాని దాన్ని దేవుడు సాధ్యము చేశాడు. మార మధురంగా మార్చబడటం అసాధ్యము, కాని దేవుడు దాన్ని సాధ్యము చేశాడు. బండ నుంచి నీరు రావటం అసాధ్యము, కాని దేవుడు దాన్ని సాధ్యము చేశాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వములో ఐగుప్తులో నుంచి వెళ్లి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడము అసాధ్యము, కాని ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు దాన్ని సాధ్యము చేశాడు. గొల్యాతును రాయితో పడగొట్టడం అసాధ్యము, కాని దేవుడు సాధ్యము చేశాడు. కరువులో తొట్టిలో పిండి ఆ బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండడము అసాధ్యము, కాని దేవుడు దాన్ని సాధ్యము చేశాడు. సింహాల బోనులో దానియేలును సింహాలు తినకుండా ఉండడము అసాధ్యము, కాని దేవుడు దాన్ని సాధ్యము చేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడినప్పుడు కాలకుండా ఉండడము అసాధ్యము, కాని దేవుడు దాన్ని సాధ్యము చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏదైనా చేయగలడు. కన్యక గర్భవతి కుమారుని కనడం అసాధ్యము, దేవుడు చేయగలడు దాన్ని. మృతి చెందిన వ్యక్తి పునరుత్థానము చెందటము అసాధ్యము, కాని దేవుడు చేయగలిగాడు. అదే దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు. రే సహోదరి సహోదరుడా, సంతోషించు, గంతులు వేయి, ఉల్లసించు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏముంది? తగిన కాలములో దేవుడు సమస్తాన్ని సాధ్యము చేసే దేవుడు. నువ్వు నమ్ము అంతే. నువ్వు దేవుని మీద విశ్వాసముంచు అంతే. నువ్వు ఓడిపోయే పరిస్థితుల్లో కూడా ఇక ఓడిపోయావు, అలాంటి సమయంలో కూడా దేవుడు నీకు గెలుపునివ్వగలడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నీవు ఆయన్ని దేవునిగా చేసుకొని ఆయన పట్ల నమ్మకము ఉంచితే ఆయనకు మన బ్రతుకులో అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును మన జీవితాలలో ఆయన సాధ్యపరచగలడు. శత్రువులు కట్టుకొని మన మీదికి వచ్చినా ఇక జయము వారిదే అన్నటువంటి సమయంలో కూడా విజయము ముందే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి అద్భుతమైన దేవుడు మన జీవితాలలో అద్భుతాలను చేయబోతున్నాడు. నమ్మితే ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవునికి అసాధ్యమైనది లేదు. నా జీవితములో, నా కుటుంబములో, నా సంఘములో ఆయనకు సమస్తము సాధ్యమే అని నీ కార్యాలన్నీ ఆయన భుజస్కంధం మీద వేసి ఆయనపై ఆధారపడిపో. దేవుడంటే ఏంటో నీ జీవితంలో చేసి చూపిస్తాడు. నీ ద్వారా ఆయన మహిమను పొందుతాడు. ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు నమ్మినట్లయితే ఒక్క నిమిషము మీరే స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు
ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అసాధ్యములను సుసాధ్యములను చేసే దేవుడవు, ప్రతి సమస్యకు పరిష్కారము చూపించే దేవుడవు. అయ్యా, ఈ రాత్రి మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరొక మారు మీకే వందనాలు. దేవా, ఈ సృష్టిలో నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. శూన్యము నుండి నువ్వు సమస్తమును చేయగలిగావు. నిరాకారమైన దానికి ఆకారాన్ని ఇవ్వగలవు. మార్పు లేని దేవుడిగా, సజీవుడిగా మా బ్రతుకుల్లో ఉన్నందుకే స్తోత్రాలు. అయ్యా, మీ మీద ఈ రాత్రి ఆధారపడుతున్నాం. అపనమ్మకము రాకుండా మాకు నమ్మకమును దయచేసి మా బ్రతుకులో సమస్తమును సాధ్యపరిచి మీరు మహిమను పొందుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా, పరీక్షలు రాస్తుండగా మీరు తోడుగా ఉండి మీ జ్ఞానము చేత బిడ్డలను నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున మంచి ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి బిడ్డల చుట్టూ మీ కంచె వేసి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం. మీ సేవకురాండ్రు, వారి పరిచర్య, వారి కుటుంబాలన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలలో నీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు నీ శిలువ మార్గమున నడుచుటకటి కృప, బలమును, శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న బిడ్డల కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. శాంతి సమాధానాలు లేని కుటుంబాలతో మీరుండండి. బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.